ఆ నియోజకవర్గంలో రివెంజ్ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. రావణ కాష్టంలో అధికార ప్రతిపక్షాల మధ్య వైరం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు తాజా ఎమ్మెల్యే. అదేదో రాజకీయం కోసం కాదు, వ్యాపారం కోసం, వాటా కోసం తగ్గేదేలే అంటున్నారట. చేతులు తడపనిదే పనులు కావట. ఎమ్మెల్యేకు కమిషన్ ముట్ట చెప్పాల్సిందేనట. తన వాటా తనకు వస్తే ఎమ్మెల్యే గమ్మునుండిపోతారట. మిగతా విషయాలు పట్టించుకోరట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? మాజీ ఎమ్మెల్యేతో ఉన్న వైరమేంటి? దెందులూరులో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. ఆందోళనకు ఆర్థిక లావాదేవీలే కారణమా? ఆంధ్రప్రదేశ్లో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో దెందులూరు ఒకటి. ఇక్కడి రాజకీయ ఉద్దండులు పోటీ చేసి గెలుపొందారు. అధికార ప్రతిపక్షాలు సై అంటే సై అంటూ సమరభేరి మోగిస్తాయి. పవర్లో ఎవరన్నా పట్టు కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు లీడర్లు. కొద్ది రోజులుగా దెందులూరులో నెలకొన్న అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న గొడవలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గానికి, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి వర్గానికి మధ్య వైరం రావణ కాష్టంలో మండుతూనే ఉంది. గతంలో చింతమనేనిని ఏ రకంగా వేధింపులకు గురిచేశారో ఇప్పుడు అదే పరిస్థితిని అబ్బయ్య చౌదరి రుచి చూడాల్సి వస్తోంది. ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గతంలో ఓ పెళ్లి వేడుకలో కారు పార్కింగ్పై వివాదం చెలరేగింది. పెళ్లి వేదిక వద్ద కారు అడ్డుగా ఉందంటూ అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ని బండబూతులు తిట్టాడు చింతమనేని ప్రభాకర్. దెందులూరు పొలిటికల్ ఫైట్ వెనుక ఫైనాన్షియల్ రీజన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య రగడకు ఆర్థిక లావాదేవీలే కారణమంటున్నారు సన్నిహితులు. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల కంటే ఎక్కువ సంపాదించాలన్న టార్గెట్గా ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు ఉందని ప్రజల్లో జోరుగానే చర్చ సాగుతోంది. చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యేగా 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. అయితే జగన్ ప్రభంజనంతో 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఎదురులేదనుకున్న చింతమనేని పరాజయం 70 రోజుల పాటు జైలు జీవితం అతనిలో చాలా మార్పులు తీసుకొచ్చాయని చెప్పాలి. నియోజకవర్గానికి ఎంత చేసినా ఫలితం లేదని, ఆర్థికంగా బలపడటమే బెటర్ అనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థుల్ని ఇబ్బందులు పెట్టడం, ఆర్థికంగా వారితో సెటిల్ చేసుకోవడం ఇప్పుడు ప్రభాకర్ స్టైల్గా మారిందట. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పదవిలో ఉన్నప్పుడు కొల్లేరులో తాను తవ్వించిన చేపల చెరువును అక్రమంగా ఆక్రమించేసుకుని కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడట. అందుకే అబ్బయ్య చౌదరి ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారట. 2018లో కొల్లేరు లంక గ్రామమైన కోమటిలంకలో 3 కోట్ల రూపాయల వ్యయంతో చెరువులు తవ్విస్తే ఆదాయం వచ్చే సమయంలో తాను ఓడిపోవడంతో పెట్టుబడి నష్టపోయానని, అప్పటి నుంచి ఆ చెరువు మీద వస్తున్న ఆదాయం అబ్బయ్య చౌదరి అనుభవించాడని చింతమనేని వాదన. తాను ఖర్చు పెట్టిన 3 కోట్లు 5 ఏళ్లలో ఆ చెరువు మీద వచ్చిన ఆదాయం కలిపి తనకు 10 కోట్లు ఇస్తే గానీ వదిలేది లేదంటూ చింతమనేని వర్గీయులు చెబుతున్నారట. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని నియోజకవర్గంలో తిరగకుండా చేయడం, కొల్లేరు నేతలతో అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద ధర్నాలు చేయించడం, అతని బంధువుల తోటలు ధ్వంసం చేయడం వంటి కార్యక్రమాలతో టెన్షన్ పుట్టిస్తున్నారట. అబ్బయ్య అనుచరుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. 6 నెలల క్రితమే ఇరువురి మధ్య ఓ రాజీ ప్రయత్నం జరిగిందని టాక్. 7 కోట్ల రూపాయలకు డీల్ కుదిరినట్లు గుసగుసలు వినిపించాయి. అయితే అనుకున్న విధంగా అబ్బయ్య చౌదరి డబ్బులు ఇవ్వకపోవడంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లే అయింది. చింతమనేనికి డబ్బులు ఇవ్వడం వల్ల తన తప్పు ఒప్పుకున్నట్లవుతుందని భావించారట అబ్బయ్య. అందుకే ఆయన పోరాటానికి సిద్ధమవుతున్నారట. వైసీపీకి చెందిన రాష్ట్ర స్థాయి నేతలు పేర్ని నాని, సాగే శైలజరాజుతో చింతమనేని వ్యవహారశైలి ఎండగట్టే విధంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి దెందులూరు అంశాన్ని రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగే విధంగా చేయడంలో అబ్బయ్య సక్సెస్ అయ్యారని అనిపిస్తోంది. చింతమనేని ప్రభాకర్ కు సొంత పార్టీలోనే మద్దతు లేదట. అందుకే మంత్రులు మాట్లాడడం లేదని నియోజకవర్గంలో పెద్ద చర్చ సాగింది. మనీ టార్గెట్ గా జరుగుతున్న వివాదాలు నియోజకవర్గంలో ఎప్పటికి ముగుస్తాయో తెలియదు. నియోజకవర్గం స్థాయిలో జరుగుతున్న వివాదాన్ని అబ్బయ్య చౌదరి రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో చింతమనేని ఆగడాలు ఇదివరకట్లా సాగడం కష్టమైంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.